ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడసలు నీకు ఏ మందు పెట్టాడో అర్థం కావట్లేదే. వాడు నీకు అంత అన్యాయం చేసినా సరే వాణ్ణే సమర్థిస్తున్నావు, వాణ్ణే మంచోడు అంటున్నావు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకో. నీ వల్ల వాడి వల్ల మీ నాన్న ఎంత కుమిలిపోతున్నాడో, మేం ఎంత నరక యాతన అనుభవిస్తున్నామో మీకు అర్థం కావట్లేదే, అర్థం కావట్లేదు. అసలే మీ నాన్న ఆరోగ్యం అంతంత మాత్రం. ఆయనకేమవుతుందోనని నేను కంగారు పడుతున్నాను. మీ నాన్న ఆరోగ్యం కోసమైనా నువ్వు ఆయన బాధపడే పనులు చెయ్యకు. వీక్రాఫ్ట్ ని కోల్చడానికి నాకు వెపన్ దొరికింది. వీక్రాఫ్ట్ కి ప్రధాన సప్లయర్ ఆదికేశవ, రామచంద్రపురం. నెక్స్ట్ వీక్ ఇతని నుంచి వీక్రాఫ్ట్ కి క్లాత్ మెటీరియల్ వస్తుంది. ఆ మెటీరియల్ రాకుండా చెయ్యాలి. ఈ ఆదికేశవని ఆపాలి. లక్ష్మి అడ్డు లేదు కాబట్టి ఈజీగా అందరినీ లొంగదీయొచ్చు. వీక్రాఫ్ట్స్ అండ్ వి ఆర్గానిక్స్ ని ఎలాగైనా ఇబ్బంది పెట్టి లక్ష్మీ విహారీ పెట్టిన ఈ బ్రాండ్స్ పతనం అవ్వడం కళ్ళారా చూడాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లోనే కాదు, నేషనల్ అండ్ లోకల్ మార్కెట్లోనూ ఈ విహారీ బ్రాండ్ కంపెనీలకి నెగిటివ్ పబ్లిసిటీ చేయించైనా వీటి మార్కెట్ని దెబ్బ కొట్టాలి. ఇంకా వీక్రాఫ్ట్ వి ఆర్గానిక్స్ నష్టాల్ని తప్పించి లాభాల్ని చూడకూడదు. గౌరీ, గౌరీ, ఏంటి ఇంకా తయారవ్వలేదు? పంచాయతీకి వెళ్ళాలి కదా. నిన్నందరూ దండాలు పెడుతూనో సాయం చేసినందుకు పొగుడుతూనో మాట్లాడడం చూశాను. కానీ ఇలా పంచాయతీకి వెళ్ళడం, అక్కడందరి చేత చెప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా మన తలరాతిలా తగలడింది? అమ్మా, నువ్వు చెప్పింది నిజం. మనం కానీ మన కుటుంబం కానీ ఎప్పుడు పంచాయతీ దగ్గరికి వెళ్ళింది లేదు. ఇదిగో నీ పుణ్యం బయటున్నాడే ఆ మహానుభావుడు పుణ్యం.
ఈ రోజు తలదించుకుని మీ నాన్న అందరి ముందు నిల్చోవలసి వస్తుంది. లేదమ్మా, పంచాయతీకి వెళ్లకుండా నేను వెళ్ళి విహారీ గారితో మాట్లాడి పంపించేసి వస్తాను. నేను చెప్తే ఆయన వింటారు. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. విహారీ గారు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈ గొడవలు పంచాయతీలు వద్దు. మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. కనకం, నువ్వొచ్చా సలహా ఇచ్చే బదులు నన్ను చంపేస్తే బాగుండేది. అవే మాటలు విహారీ గారు. నేను నీకోసం వచ్చాను. నిన్ను తీసుకునే ఈ ఊరు నుంచి వెళ్తాను, కానీ ఒక్కడినే తిరిగి వెళ్ళలేను కనకం. అది కాదు విహారీ గారు, వద్దు దయచేసి. కనకం, నన్ను కన్విన్స్ చేయొద్దు. నువ్వు లేకుండా నేను వెళ్ళను. నీకోసం నేను పంచాయతీ దాకా కాదు, ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమే. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల ఘోరంత దీపం. శ్రీలక్ష్మి కలసేనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. జానకి రాముల జంటకు ప్రతిరూపం. ఏమన్నాడే? ఏమన్నాడు? ఎంత కర్మొచ్చిందే! అదే పంచాయతీలో నిల్చుని పంచాయతీ పెద్దగా మంచి చెప్పే మీ నాన్ననే ఈరోజు దోషిగా నిల్చోబెట్టేశావు. మన ఇంటి విషయం ఇలా పంచాయతీ దాకా వెళుతుందని నేనే రోజు అనుకోలేదు. అక్కడ నలుగురు చేత మీ నాన్న చెప్పించుకునే పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదే. ఇదంతా నీ వల్లే జరిగిందే. ఆయనకొకరు చెప్పే పరిస్థితి కానీ, తలదించుకుని మీ నాన్న ముద్ద ఇలా నిలబడ్డం కానీ నేను చూడలేను.